మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు ఈ మూవీలో వర్క్ చేశారని విన్నాం. సో ఆయన ఈ మూవీలో ఎలా వర్క్ చేశారు? ఏ సాంగ్ అసలు ఎవరు తీసుకొచ్చారు? యాక్చువల్గా భీమ్స్ అన్న మన స్టోరీ రైటర్ అనిల్ కిరణ్ కుమార్ గారికి బాగా తెలుసండి. నేను ఎలా అయితే ఫస్ట్ స్టోరీ వినగానే ఎంత థ్రిల్గా ఫీల్ అయ్యానో, ఈవెన్ భీమ్స్ అన్న కూడా అలానే ఫీల్ అయ్యారనమాట. సో ఇమీడియట్లీ హీ టుక్ ఎ డెసిషన్ టు వర్క్ ఆన్ ఇట్. తను చాలా హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఒక పక్కన చిరంజీవి గారి మూవీ చేస్తున్నారు, ఇంకో పక్కన వెంకటేష్ గారి మూవీ చేస్తున్నారు, ఇటు పక్కన కృష్ణగారికి వర్క్ చేస్తున్నారు. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏ డిఫరెన్స్ లేకుండా తను రేపు మార్నింగ్ సాంగ్ రిలీజ్ అవుతుంటే చిరంజీవి గారి సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేశారో, మా సాంగ్ రిలీజ్ అవుతున్న టైంలో కూడా డే అండ్ నైట్ ఆయన టీంతో కూర్చుని ఆయన ఇన్పుట్స్ చేసి వర్క్ చేశారండి. ఈవెన్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ భాస్కర్ భట్ల గారే రాశారు. ఆయన కూడా నేను ఇలా ఇంత పెద్ద స్పాన్ ఉన్న స్టోరీని సాంగ్స్లో కూడా నేను స్టోరీనే చెప్పాలనుకుంటున్నాను, సాంగ్స్లో నేను స్టోరీని కన్వే చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ప్రతి సాంగ్లో నేను ఏదైతే కథ చెప్పాలనుకున్నానో ఆ కథని చాలా బ్యూటిఫుల్గా ఆయన పెన్ మీద పెట్టారండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ గుడ్ టీమ్. అండ్ మ్యూజిక్ కావచ్చు, ఈ టీజర్లో వచ్చే వాయిస్ కావచ్చు, ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. సినిమా మొత్తానికి ఒక హైలైట్గా నిలిచింది కదా. సో ఆ విషయంలో ఎవరు సజెషన్స్, ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? కంటెంట్ నేను కథతోనే బిలీవ్ చేశాను. సో కథ ఏం డిమాండ్ చేసింది అనేది ఆలోచించాను, కథ ద్వారా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటుంది అనేది చూశాను, దాని ద్వారానే నేను డెసిషన్ తీసుకున్నానండి. అండ్ దేవన్ గారు, మీరు ఇప్పుడు చెప్పినట్టు కృష్ణలీల తిరిగి వచ్చిన కాలం ఈ టైటిల్ ఒకటైతే, మీరు చెప్పినట్టు ఏదో చెప్తాం జ్యోత్స్న గారు కూడా అన్నారు, ఒక స్టోరీని జనాలకి చూపించాలి, ఇది లవ్ అంటే అని చెప్పాలి ఆనాటి కాలం అని చెప్తున్నారు కదా. సో మీ మూవీ నుంచి జనాలు ఏం నేర్చుకోవచ్చు, ఎందుకు చూడాలి కృష్ణలీల అంటే? ఏ నాటి కాలమేనండి, ప్రేమ అనేది ఎప్పటికీ ఈనాటి కాలం ఏం లేదండి, ఎవర్ గ్రీన్ అది. అండ్ ఇందాక ధన్య గారు కూడా చెప్పారు కదా, సో అప్పట్లాగా రిలేషన్షిప్స్ ఇప్పుడు లేవు అండ్ రిలేషన్షిప్స్ లేవు. లవ్ అనేది ఇప్పుడు లవ్ ఉంటుందండి, లవ్ వేరే వాళ్ళు చూపిస్తున్నా అది తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు చిన్నపిల్లోడిని వాళ్ళ నాన్న కొడుతుంటే వాళ్ళ నాన్న కొడుతున్నాడు నేనంటే ఇష్టం లేదు అనుకుంటాడే కానీ అతను ఎందుకు కొడుతున్నాడు అని తెలుసుకోలేని లవ్ అలాగే యూత్లో వచ్చే లవ్ అయినా తర్వాత లవ్ చేంజెస్ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి కారణం కూడా అదే, ఇంకొక లవ్ తెలుసుకోలేకపోవడం. అండ్ దేవన్ గారు, ఇప్పుడు మా హీరోయిన్ని కానివ్వండి, అదర్ స్టార్ క్యాస్ట్ని కానివ్వండి, ఎలా తీసుకున్నారు? ధన్య గారిని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను అందరికి ఇలానే ధన్య గారికి కూడా స్టోరీ చెప్పడానికి స్టార్ట్ చేశానండి. బట్ ఎప్పుడైతే నేను స్టోరీ కొంచెం డెప్త్లోకి వెళ్తూ ఉన్నానో తన ఇన్వాల్వ్మెంట్కి ఐఎమ్ ఫోర్స్డ్ మై సెల్ఫ్ టు టెల్ స్టోరీ ఇన్ డెప్త్ అండి. ఆ స్టోరీ చెప్తున్న టైంలో ధన్య ఎంత క్లీన్గా ఇన్వాల్వ్ అయిపోయారు అంటే అందులో జరిగే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ స్టోరీ అవ్వగానే ఇది దీనికోసం కదా, ఇది దీనికోసం కదా అని. సో నేను ధన్య గారితో మూవీ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు ధన్యలాగా చూసిన, ఎప్పుడైతే తన ఇన్వాల్వ్మెంట్ చూస్తే నేను ఆ క్యారెక్టరైజేషన్ని ధన్యలో చూసానండి. సో ద మూమెంట్ ఆన్ ద ఫస్ట్ సిట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఐ డిసైడెడ్ టు గో విత్ ధన్య. చూసారంటారు.